ఈ మెడలొచ్చినప్పుడు ప్రభుత్వ సహకారం ఏమన్నా అందిందా? లేదండి. ఇప్పటి వరకైతే గవర్నమెంట్ నుంచి ఒక్క రూపాయి గూడా సాయం రాలేదు. ఇప్పుడు జనరల్‌గా క్రికెట్ గానీ, కొన్ని బ్యాడ్మింటన్ గానీ ఇట్లాంటి క్రీడల్లో వివిధ రకాల క్రీడల్లో విజేతలకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వడం అట్లాంటివి జరుగుతున్నాయి. అవునండి. బేస్‌బాల్ గుర్తించకపోవడం కారణమా? ఏం కారణం అని మీరు భావిస్తున్నారు? బేస్‌బాల్‌ని ఇంకా ఎవరు గుర్తిస్తలేరు. కానీ ఇప్పటికైనా కొంచెం గుర్తించి ఇప్పుడు క్రికెటు, ఇట్లాంటి బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్‌ని ఈ గేమ్‌లని ఎంకరేజ్ జేస్తున్నారు గవర్నమెంట్. అదే గేము ఇది గూడా ఒక గేమ్ లాంటిదే. ఈ గేమ్‌నైనా ఇప్పటికైనా ప్రభుత్వం కొంచెం గుర్తించి ఈ గేమ్‌కి గూడా మన దేశానికి మెడలొచ్చింది. మేము తీసుకొచ్చాము. అంటే అది గూడా గేమే, ఇది గూడా గేమే. ఏదైనా ఆట ఆటనే. దేశం కోసమే గదా ఆడేది. ఇప్పటికైనా కొంచెం గవర్నమెంట్ మా బేస్‌బాల్ తెలంగాణ అసోసియేషన్ మెంబర్స్‌కి కొంచెం సపోర్ట్‌గా ఉండి, మేము ఇట్లా మీరు సపోర్ట్ జేస్తేనే మేము ఇంకా ఎన్నో ఇండియా టీమ్‌కి ఆడతాము. ఎన్నో మెడల్ తేగలుగుతాము. అంటే మీ టీమ్ తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గానీ, లేదా ఇతర ప్రభుత్వాధికారులకు గానీ ఏమన్నా రిప్రజెంటేషన్ చేశారా? రిక్వెస్ట్ ఇప్పటికి చాలా సార్లు చేశాము. ఆ! ఆల్రెడీ మేము సీనియర్ నేషనల్స్‌లో 2021లో సీనియర్ నేషనల్ గోల్డ్ మెడల్ కొట్టాము. ఆ! నేషనల్స్‌లో. అప్పుడు మేమెళ్ళాము, కలిసాము. శ్రీనివాస్ గౌడ్ ఉండే అప్పుడు. అప్పటికి మంచిగా తను మంచిగానే ఇచ్చాడు. ఎంతో కొంత మాకు సాయం దొరికింది. బీఆర్ఎస్ ఉన్నప్పుడు కొంచెం సపోర్ట్ దొరికింది. కానీ తర్వాత నుంచి కాంగ్రెస్ నుంచి మాకైతే ఇప్పటివరకైతే ఏమీ రాలేదు. గవర్నమెంట్‌ని రిక్వెస్ట్ చేస్తున్నాము. బేస్‌బాల్‌ని కొంచెము ఇంకా కొంచెం మోటివేషన్ చేసి మాకొక దయ చూపించి అందరికి నాలాంటి ప్లేయర్లు ఎంతోమంది ఇప్పటికి ఉన్నారు. ఇండియా టీమ్‌కి ఆడారు. వాళ్ళనందరినీ మాకు ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ చూపించి మాకు ఈ ఖర్చుల మందమైన స్పోర్ట్స్ కోటాలో మాకు ఏదైనా కొంచెం జాలి చూపిస్తే మేము ఇంకా ఆడగలుగుతాం మన దేశం కోసమని. ఇప్పుడు ఆసియా క్రీడలకు వెళ్ళేటప్పుడు సుమారు 4, 5 లక్షల రూపాయలు ఖర్చయి ఉంటది. దాతల సహాయం ఏమన్నా అందిందా? దాతల సాయము మా ఎమ్మెల్యే కొంచెం అమౌంట్ ఇచ్చాడు. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు కొంచెం సాయం చేశాడు తనంతలా తను. ఆ! అలానే మా జనరల్ సెక్రటరీ శ్వేత మేడము, నా కోచ్‌లు చిన్న సారు, షానవాజ్ సారు, ఖాదర్ సారు వీళ్ళు కొంచెం సపోర్ట్ చేశారు. మళ్ళీ అలానే మా జంగపల్లి గ్రామము పెద్ద మనుషులు కొంచెము సాయం చేశారు. ఎవరంతా అయిన వారికి వాళ్ళు చేశారు కొంచెము. మళ్ళీ అలానే నేను వర్క్ చేసిన ప్లేస్ కెనరీ ద ఇంటర్నేషనల్ స్కూల్ మియాపూర్‌లో. వాళ్ళు ప్రతి ఒక్క టీచర్ నా వెనకాల ఉండి అండగా నించి నేనున్నాను అని ఒక ధైర్యం ఇచ్చి వాళ్ళకి సాయం చేశారు. వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాను ఇప్పటికి.